తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సిహెచ్ విజయ్ కుమార్, మహిళా నేత జె లక్ష్మీప్రియులు మాట్లాడుతూ 2021 నుండి జీజీహెచ్లో శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన కృష్ణ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా పీఎఫ్ చెల్లింపుల్లో యజమానులు చెల్లింపవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండి కత్తిరింపులు చేశారని తెలిపారు. ఇప్పటివరకు చాలాసార్లు విన్నవించిన తర్వాత ఆందోళన బాట పట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, నాయకులు మలక వెంకటరమణ, ఆర్ రమేష్, శేషు, వాసు, కృష్ణవేణి, రమణమ్మ, పుష్ప, తలుపులమ్మ, భాగ్యలక్ష్మి, డి దుర్గాప్రసాద్, శ్రీకాంత్, యేసు, రవి, వసంత్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు పెరిగిన జీతాల ఆధారంగా 30 సంవత్సరాల నుంచి మా కనీస వేతనాలు మాకు ఇవ్వండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు చూస్తే ధరలు పెరిగిపోయింది, పిల్లల ఫీజులు పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా మా ధరలు పెరిగిపోవడం వలన మా శాలరీలు అవి కూడా మాకు సరిపోవట్లేదండి. మా కుటుంబాన్ని ఎక్కువ ఆడకపోతున్నాం. దీన్ని బట్టి మీరు అందరూ చేస్తున్నామండి. మా జీతాలు పెరుగుదల ఈ ఇద్దరితో ఇంకా రోజు రోజు మేము పెంచుతామని మేము ఆశిస్తున్నాం. నా దగ్గర కాంట్రాక్టర్ వారికి తదుపరి అధికారులకు కూడా మేము రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అట్లా కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అయితే ఎప్పటికైనా సరే మీరు అధికారులు కాంట్రాక్టులు స్పందించి మా యొక్క సమస్యని వెంటనే పరిష్కరించాలి. లేని పక్షాన రేపటి నుంచి ఆందోళన మరింత ఉధృతం చేస్తానని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాము. ఎందుకంటే కోవిడ్లో పనిచేస్తున్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి మేము పనిచేస్తూ ఉన్నాము. అప్పటికే 6 మహిళలు 8 మంది మగవాళ్ళు చనిపోయారు. ఎవరికి ఒక ప్రభుత్వం నుండి 1 రూపాయి కూడా మేము ఆశించలేదు, ఎవరిని డిమాండ్ చేసి అడగలేదు. ఎందుకంటే ఆ టైంలో మేము ధర్నాగాన్ని చేస్తే ఇప్పటికే చాలామంది ప్రాణం పోయే అవకాశం ఉంది. వేల ప్రాణాలు కూడా పోతుందని చెప్పేసి మేము ఆ రోజు ఇప్పటికీ అడగలేదు. మాకు న్యాయబద్ధంగా మా జీతం నుండి కట్ చేసే పిఎఫ్ తిరిగి వెనక్కి ఇప్పించేదా కోరుతున్నాము.